అందువల్ల ఆ పుష్కరాలకు వెళ్ళాం. అప్పుడు చేసిన స్నానం, అప్పుడు చేసిన దానం ఎక్కువ శక్తిని ఇస్తుంది. వీలున్నప్పుడు వచ్చే సంవత్సరం ఇంకొప్పుడు ఒక 5 రోజులు అక్కడికి వెడదాం. ఎందుకంటే చూడవలసిన ప్రదేశాలు, జాతక దోషాలు పరిహారం చేసుకోవలసిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయన్నమాట. క్షేత్రాలన్నీ తిరగాలనే ఉంటుంది మీకు నాకు కూడా, కానీ కాలం సరిపోదనుకోండి. అందుకే వినడం కూడా క్షేత్ర దర్శనంతో సమానం. అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో రాశాడు. మనుచరిత్రలో రాసింది మార్కండేయ పురాణంలో ఉన్న విశేషమే రాశాడు ఆయన. పోయి సేవింపలేకున్న పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబా కాన వేడెదనని నన్న మౌనివర్యుడు ఆదరాయత్త చిత్తుడై అతనికనియే. అందరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునో సమయాన్ని త్యాగం చేసో తీర్థయాత్రలకి వెళ్ళలేము. అలా వెళ్ళి తీర్థస్థలాలను సేవించలేకపోయినా పుణ్యతీర్థాల మహిమ ఎవరైనా చెబుతూ ఉంటే వినడం కూడా పుణ్యక్షేత్రములకు వెళ్ళడంతో సమానము. కాబట్టి ఇప్పుడు మీరు క్షేత్రమహిమ వింటున్నారు, వినడం అంటే ఏమిటనమాట? అక్కడికి వెళ్ళడంతో సమానం. అలాగని మానేమని కాదు, వీలున్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వెళ్ళలేనప్పుడు వినడం కూడా దానితో సమానం. అందువల్ల వినడమే ఒక అదృష్టము అన్నారు. మంచి ఆహారం తీసుకుంటే శరీరానికి ఏమవుతుంది? విటమిన్లు అందుతాయి. కానీ అందరూ ఆహారం తీసుకోలేనప్పుడు ఇమ్మీడియట్గా విటమిన్లు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆహారం బదులుగా విటమిన్ ట్యాబ్లెట్లు వేసేస్తున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వేస్తే విటమిన్ల యొక్క ప్రభావం ఉంటుంది, కానీ ఒరిజినల్గా ఆహారం వల్ల వచ్చిన ప్రభావం పూర్తిగా ఉండదుగా. కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళడం ఆహారం స్వీకరించడం వంటిది. స్వీకరించలేనటువంటి వాళ్ళు పురాణ మహిమ వినాలి అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పుష్కర సరస్సు ఉందే, దాని మహిమ ఎంతో పూర్వం చెప్పాను, ఎలా ఏర్పడిందో చెప్పాను కదా. ఆ పుష్కరానికి సరస్వతి స్వయముగా వచ్చి కుండలతో నీళ్లు దెమ్మరించి సరస్వతీ నదిని నేనే అని పేరు పెట్టింది. కాబట్టి ఇప్పుడు అక్కడ పుష్కరానికి వెళ్ళడం ఉందే, ఆ పుష్కర సరస్సులో స్నానం చేయటం సరస్వతీ నదీ స్నానంతో సమానం. ఎవరైనా బదరికా క్షేత్రానికి వెళ్ళి మానవలో స్నానం చేసినప్పుడు పొందేటటువంటి ఫలితం పుష్కరంలో స్నానం చేయటం వల్ల కూడా పొందుతారు. అందువల్ల పుష్కర జలం కూడా సరస్వతీ నది జలంతో సమానమే. కొన్ని పాపములకు అంత తేలికగా ప్రాయశ్చిత్తం లేదు. అలాంటి పాపాల్లో దక్షుడు ఒక మహాపాపం చేశాడు. ఏమిటది? ఇప్పుడు దక్షుడికి అమ్మవారు కూతురు కదా సతీదేవి, జగదంబ ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల కూతురుగా పుట్టింది. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఏదైనా వ్యక్తిగతమైన సమస్య వస్తే అది కుటుంబానికి ముడిపెట్టుకుంటున్నారు. అక్కడది మహాపాపము అన్నారు. ఇప్పుడు దక్షుడికి ఎవరితో విరోధం వచ్చింది? శివుడితో. శివుడితో అల్లుడితో ఏదో వాదోపాదం వచ్చింది. అంత మాత్రం చేత అల్లుడు మామగారు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, అది అభిప్రాయ భేదం. ఇప్పుడు దక్షుడు ఏం చేశాడు? శివుడి మీద కోపంతో కూతురుని ద్వేషించాడు. దానివల్ల ఏమైపోయింది? కూతురు శాశ్వతంగా దూరం అయిపోయింది. అమ్మవారు దూరం అయిపోవడం వల్ల ఆ పాపం వల్ల గొర్రె తలకాయ వచ్చింది. అలాగే మీరు కూడా చాలామంది ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న విషయాలన్నమాట, మామగారితో కోపం వస్తే పెళ్ళంతో తగాదా పడతాడు, లేదా పెళ్ళంతో తగాదా పడితే పిల్లలతో తగాదా పడతాడు, ఇది అది కాదు ఇంకో దాంతో తగాదా పడతారు. ఈ తగాదాలు మహాపాపాలు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని శాస్త్రం చెబుతున్నది. అందుకని దక్షుడు ఏం చేశాడు? గొర్రెముఖం వచ్చి శివుడు అనుగ్రహంతో బతికాక, పరమేశ్వర నేను మహాపాపం చేశాను, జగన్మాత నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది, కూతురిగా నా దగ్గర ఉండవలసిన అమ్మని నేను నా పాపంతో పాడు చేసుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, పుష్కర క్షేత్రానికి వెళ్ళి 3 రాత్రులు నివసించి ప్రతిదినము ఉదయం పూట స్నానం చేసి ఆ తర్వాత అక్కడ బ్రహ్మదేవుడి గుడిని దర్శనం చేసుకుని 3 రోజులు గాయత్రీ జపం చెయ్యి అన్నాడు ఆయన. మర్యాదా పర్వతే తస్మిన్ సంభూత విమలాసరిత్ పుష్కరారణ్యం విపులం సురసిద్ధ నిషేవితం. సరస్వతీ నది ఒకప్పుడు అక్కడికి చేరింది. సరస్వతి తెల్లని రూపంతో ఉండే ఆవిడ పుష్కరారణ్యం చేరి అక్కడున్న కొలనులో తన శరీరాన్ని నిక్షిప్తం చేసింది. అక్కడున్నది ఏమని చెప్పాను ఇంతకు పూర్వం మీకు? పుష్కరం అనే ఒక సరోవరం. ఈ సరోవరంలో సరస్వతి లీనమైపోయింది, కలిసిపోయింది. అప్పటి నుంచి బ్రహ్మదేవుడి గుడి ఉన్న ఆ కొండని
మర్యాదా పర్వతము అన్నారు. సరస్వతి ఎక్కడుంటే అక్కడ మర్యాద ఉంటుంది. చదువు ఉన్న చోటే మర్యాద. చదువు లేని వాడికి పెద్ద మర్యాద ఇవ్వరు కదా ఎవరైనా. ఏదో ప్రేమగా చూడటం వేరును, ప్రపంచంలో గొప్ప కీర్తి పొందాలంటే, శాశ్వతమైన మర్యాద పొందాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. మీరు చూస్తున్నారు కదండి, ఏ డబ్బు లేకపోయినా బాగా పండితుడై జ్ఞానం కలిగిన వాడు ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతనికి అందరూ స్వాగతం పలుకుతున్నారా లేదా, నెత్తి మీద పెట్టుకుంటున్నారా లేదా. వాడేమన్నా పండితుడు కానీ అతడిలో ఏదో పరమ సౌందర్యం ఉంది కదా. అందరూ అలా అందంగా ఉండలేరు కదా. కొంతమంది చూడండి ఏం ఉండదు, వాడికి మొహం చూస్తే దరిద్రం, నెత్తి మీద వెంట్రుక కూడా ఉండకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి వెళ్ళగానే ఎందుకు గౌరవిస్తున్నారంటే అతనిలో ఉన్న సరస్వతి వల్ల. అతని దగ్గర డబ్బు లేకపోయినా గౌరవం వస్తుంది, ఏమీ లేకపోయినా గౌరవం వస్తుంది, మనిషి బక్కగా ఉన్నా గౌరవం వస్తుంది. కారణం విద్య. ఆ విద్య ఉన్న చోట మర్యాద ఉంటుంది కనుక సరస్వతిని ఏమన్నారు, మర్యాదాదేవి అన్నారు. ఈ మర్యాదాదేవి ఎక్కడ కొలువు ఉండడం వల్ల బ్రహ్మగారి గుడి ఉన్న స్థలాన్ని ఏమన్నారు, మర్యాదా పర్వతం అన్నారు. అక్కడికి వెళ్ళి స్వచ్ఛమైన సరస్సుగా మారిన సరస్వతిని సేవించవలను. ఆ సరస్వతి పుష్కర క్షేత్రముగా ప్రసిద్ధికెక్కినటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా పుష్కరారణ్యము అని పిలువబడింది. అందువల్ల అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తే 3 రాత్రులు కనుక అక్కడ నివసిస్తే ఎటువంటి పాపాత్ముడికైనా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇవాళ అందరూ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరం పైకి అందంగానే కనపడుతున్నాం, కానీ లోపలేముందో ఏం తెలుస్తుందండి. ఎవడిలో ఏ పాపం ఉందో అది ఆ పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే వేమన గారు అంతరంగమందున అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడుండు ఇతరులు ఎరుగకొన్న ఈశ్వరుడు ఎరుగడా అన్నాడే. వేమన గారి పద్యాలు ఎంత బాగుంటాయో, సులభంగా ఉంటాయి. చిన్న పద్యంలో కొండంత భావం ఉంటుంది. అవునా? మనస్సు లోపల ఎన్నో అపరాధాలు చేస్తారు కొంతమంది, పైకి మంచి వాళ్ళల్లా ఉంటారు. కానీ ఇతరులకు తెలియకపోతే దేవుడికి తెలియదా? నీ బుద్ధిలో ఏముందో, నువ్వేం ఆలోచిస్తున్నావో ఎదురుగుండా కూర్చున్నవాడికి తెలియకపోవచ్చు, కానీ పరమాత్మకి ఈశ్వరునికి తెలుసు. అందువల్ల మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి అంటే వేమన పద్యాలు కొన్ని కంఠస్థం చేయాలి. కల్పితాలు కొందరు అందులో చేర్చారు, అవన్నీ పట్టించుకోదండి. వేమన గారు రాసినవి బంగారం లాంటి పద్యాలు. అయ్యా అన్నిటికీ ఆయనకి దోహేశారు కొంతమంది, పిచ్చి పిచ్చి పద్యాలు కూడా రాసేసి. దాంతో ఏమైపోతుంది, వేమన గారు ఎలా రాశారా అన్నాం కొంతమంది. వేమన శైలి నాకు గ్యారంటీగా తెలిసిపోతుంది. వేమన పద్యం ఏదో కానిదేదో నేను గ్యారంటీగా చెప్పగలను. వేమన గారు గొప్ప యోగి, తపస్సు చేశాడు. మొదట్లో ఆయన కూడా చిన్న చితగా పొరపాట్లు చేసిన పూర్వజన్మ సుకృతం వల్ల కారణజన్ముడు కనుక తపస్సు చేసి యోగి అయ్యి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో కొన్ని పద్యాలు రాశాడు ఆ మహానుభావుడు. ఆ ఒరిజినల్ పద్యాలు చదవండి, అందులో ఈ పద్యం ఆణిముత్యం. కాబట్టి మనందరం పైకి ఎంత అందంగా కనపడుతున్నా, మంచి వాళ్ళ వలే కనపడుతున్నా, తెలియకుండానే కోపం లోపల కొన్ని అపరాధాలు ఉంటాయి. ఈ అపరాధ దోషాలు పోవాలంటే దానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళాలి. ఒకప్పుడు వాయుదేవుడు ఆకాశగంగా జలాన్ని తన దివ్యశక్తితో తెచ్చి అందులో నిక్షిప్తం చేశాడు. అదేమో బ్రహ్మదేవుడి తామర పువ్వు వల్ల ఏర్పడిన కొలను అని ఇంత పూర్వం చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. అందులో ఇప్పుడు ఎవరు చేరారని చెప్పాము? సరస్వతి చేరింది. ఇది కాక గంగాజలాన్ని కూడా వాయుదేవుడు తీసుకొచ్చి అందులో కలిపాడు. తేన తత్పూరణం ప్రోక్తం వాయున జగదాయుత. వాయుదేవుడంతటి వాడు గంగాజలాన్ని స్వర్గలోకం నుంచి పట్టుకొచ్చి అందులో కలిపాడు. దానివల్ల ఇప్పుడు ఏమైందనమాట, ఈ క్షేత్రంలో ఓ పక్కన సరస్వతి ఉన్నది, మరో పక్కన బ్రహ్మ యొక్క పుష్కర పుష్పం తామర పువ్వుల్లో ఏర్పడిన కొలను, అందులో గంగ కూడా చేరటం వల్ల 3 నదులు కలిశాయి. అందుకే ఇప్పుడు అక్కడున్న కొలను మహాపుణ్య నది, సాక్షాత్తు సరస్వతీ నది. ఆ సరస్వతిలో గంగ కలిసినటువంటి నది అని పిలువబడింది. ఆ నది చూడడమే బ్రహ్మలోక దర్శనంతో సమానం. అనగా ఎవరైనా అనారోగ్యవంతులు స్నానం చేయలేకపోతే, లేక ఆ నీరు ఏ కారణం చేతనైనా మనం వెళ్ళే సమయానికి మురికి అయిపోతే, ఆ మురికి నీటిలో స్నానం చేయక్కర్లేదట. అప్పుడు ఏం చేయాలి? కేవలం చూస్తే చాలు. మా వాళ్ళలో కొంతమంది ఉన్నారులేండి, అక్కడ నీళ్లు ఎలా ఉన్నా పర్వాలేదు, అది నాచు పాచి ఎలా ఉన్నా ప్రదక్షిణ చేస్తాడు, బుడుగులు ములిగి వచ్చేస్తాడు చెప్పా పెట్టకుండా. దానివల్ల అనారోగ్యం వస్తుందని చెప్పారండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోవర్ధన పర్వతం చుట్టూ పరిక్రమణ చేసాం,
అందులో కుండములలో నీరు స్వచ్ఛంగా ఉన్నప్పుడు స్నానం చేయాలి. మురికి నీటిలో స్నానం చేస్తామా? మరీ అంత బుర్ర పాడైపోతే ఎలాగా? కొన్ని చోట్ల నీరు బాగా పసరెక్కిపోయి దుర్వాసన వస్తూ ఉంటుంది. మాతో పాటు ఒక ఆయన ఉన్నాడు, చటుక్కని మురిగి వచ్చేస్తాడు. ఆ ఒళ్ళంతా పసరు, దాంతో దుర్వాసన, శరీరం అంతా దురదలు వచ్చి గోక్కోవాలి. అందుకని ఏం చెప్పాను, కుండములలో నీరు స్వచ్ఛముగా ఉన్నప్పుడు చెయ్యాలి. విమలోదకంలో స్నానం చేయమన్నారు తప్ప మురికి నీటిలో స్నానం చేయమని ఎవడో చెప్పలేదు. అసలు మన శాస్త్రములు ఎంత గొప్ప అండి! మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చాలా గొప్పవి. సబ్బు పెట్టుకుని దీక్షాపరులను స్నానం చేయొద్దన్నారు, ఎందుకంటే దిక్కుమాలిన కెమికల్స్ కనుక. కుంకుడుకాయలతో వద్దని చెప్పలేదండి, ఒళ్ళంతా కుంకుడుకాయతో రుద్దుకోవాలి. కానీ కొంతమంది కొన్ని దీక్షలు పెట్టు 40 రోజులు బొత్తికి అసలు ఏమీ రుద్దుకోకుండా అలా బుడుగురు ములుగు వస్తే శరీరం అంతా దుర్వాసన వచ్చి చిడుం పట్టేస్తుంది. అశుచి అయిపోతున్నాడు వాడు. అశుచిగా ఉండమని చెప్పారా? నిత్యశుచి. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎప్పుడూ నిత్యశుచి అయి ఉండవలెను, శరీరమునకు బ్యాక్టీరియా రాకుండా చూడవలెను. అందులో గంగాజలం దగ్గర ఉంటే ఆ గంగ యొక్క ఇసుక ఒంటికి పూసుకుని రుద్దుకో, లేదా సేకాయి లాంటివి వాడుకోవచ్చు, కెమికల్స్ వాడకూడదు. అందులో ఎంత గొప్ప దీక్షాపురులైనా, యజ్ఞ దీక్షలో ఉన్నవాళ్ళైనా, మహానుభావులైనటువంటి వాడు పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారు అన్నమాట, రకరకాల మూలికలతో స్నానం చేసేవారు. కొంచెము శ్రద్ధతో పురాణములు ఉన్నవాడికి ఏది కర్తవ్యమో ఏది కర్తవ్యం కాదో తెలుస్తుంది. ధర్మరాజు గారు ఉన్నాడు, సంవత్సర కాలం అశ్వమేధ యాగానికి దీక్ష తీసుకున్నాడు. అంతకు పూర్వం రాజసూయాగం ఒకసారి చేశాడు. ఆ రాజసూయాగంలో కూడా దీక్షాపరులు ఏమని చెప్పాను దాకా, ఇప్పుడున్న సబ్బులు లాంటివి వాడరు. అందుకని వాళ్ళ శరీరం దుర్వాసన రాకూడదు, శరీరం బాగుండాలి. అందుకని ఏం చేశారనమాట, 91 రకాల మూలికలు పట్టుకొచ్చారు. జాజి, జవ్వాజి, కస్తూరి, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కలిపేవారు. మీరు ఎప్పుడన్నా దేవాలయ ప్రతిష్ఠ చూశారుగా, ప్రతిష్టా సమయంలో కలశాల్లో నీళ్లు పోస్తారు, రకరకాల సుగంధ ద్రవ్యాలు. ఈ ద్రవ్యములను ఆ విగ్రహ ప్రతిష్ఠ అయ్యాక విగ్రహం మీద పోస్తే ఆ విగ్రహం సువాసనతో నిండిపోతుంది. అటువంటి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేస్తే ఒళ్ళు ఏమైపోతుంది, సంవత్సరం పాటు కూడా ఘుమఘుమలు పోవండి. మీరు చూడండి, ఎప్పుడైనా ఈసారి మా పీఠంలో సుగంధ ద్రవ్యాలతో మేము రేపు ఫిబ్రవరిలో 15వ తారీఖు నాడు అభిషేకాలు చేస్తాం. 10, 11, 12 అనుకుంటాను, 15 డేట్లు అంతేనా, 10, 11, 12 వార్షికోత్సవాలు జరుగుతాయి, ద్వాదశ వార్షికోత్సవాలు. ఆ రోజుల్లో అనేక రకాల మూలికలతో అభిషేకం చేస్తాం. అప్పుడు ఆ మూలిక జలం నుంచి వస్తుంది సువాసన. ఆ విగ్రహాలు ఓ ఏడాది పాటు తమకపోయినా పర్వాలేదు, అంత సువాసనతో ఉంటాయి. దానివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని పుష్కరానికి వెళ్ళాం, అందులో నీళ్లు కర్మగాలి బాగా మురికెత్తాయి, నీళ్లు వర్షాలు లేక సరిగ్గా లేవు, అందుకని బుడుంగురు ములిగొచ్చేస్తావా, అప్పుడు నీ శరీరం ఏమైపోతుంది, చిడుం పడుతుంది, బరుకు గోక్కోవటం. అందుకని ఏం చెప్పాడనమాట, కేవలం దర్శన మాత్రమున పశ్యంతి తే నపశ్యంతి సుఘోరాంతా మధోగతిం తత్రయే శుభకర్మాణ పుష్కరస్థాం సరస్వతీం అని 203వ శ్లోకంలో చెప్పారు. నాయన, పుష్కరంలో ఉన్న ఆ నదిని సత్కర్మ కలిగిన వాళ్ళు దర్శిస్తారు, అంటే పుణ్యాత్ములే చూడగలుగుతారు. చూడకపోతే దుర్గతి పాలవుతారు. స్నానం చేయలేని వాడు చూస్తే చాలు అన్నాడు. పశ్యంతి అంటే చూస్తే చాలు, అలా చూస్తున్న వారు కూడా తరిస్తారు. పాపాత్ములకి అక్కడికి వెళ్ళే అవకాశం రాదట. అందుకే కొంతమంది ఎంత రిజర్వేషన్ చేసుకున్నా చివరిలో క్యాన్సిల్ అయిపోతుందండి వాళ్ళకి. కొంతమంది పాపం వద్దాం పుష్కరానికి అని రిజర్వేషన్ చేసుకుంటారు, చివరి మూమెంట్లో వాళ్ళ కలమగాలి అనారోగ్యం వచ్చి ఆగిపోతారు, లేదా అసలు వాడు కర్మగలితే రైలే క్యాన్సిల్ అయిపోతుంది. మేము 2015లో అప్పట్లో రామ్మోహన్ గారు, ఏది మల్కాజ్గిరిలో ఉంటారే సఫిల్గూడ దగ్గర, అది మన సఫిల్ అనే శబ్దం వాడడం కూడా నాకు ఇష్టం ఉండదు, విసుగొచ్చేస్తుంది కొన్ని పేర్లు వినాలంటే నాకు. అది పరమ పవిత్రమైన యాత్రాస్థలం, దానికి సఫిల్గూడ అని పేరెట్టేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వీడి ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసి వాళ్ళ దరిద్ర పేర్లని మనకి పెట్టి కంపు చేసి పారేశారు. సరే ఏదో పక్కన పెడితే రామ్మోహన్ గారు మేము 2015లో వెళ్ళాం. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారు మీకు. మేము సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కాం. సికింద్రాబాద్ టు అజ్మీర్ ఉంటుంది కదా ఎక్స్ప్రెస్, వారానికి 2 రోజులు 3 రోజులు ఉండేది, ఇప్పటికీ 2 రోజులు ఉంటుంది. మేము రైలు ఎక్కాం, అదేదో దారిలో దాటాం, ఆదిలాబాద్ దగ్గర ఎక్కడోనో మొత్తం మీద. మేము అలా దాటగానే తుఫాన్ వచ్చి ఆ బ్రిడ్జి కూలిపోయింది.
మేము వెళ్ళిపోయాం. మర్నాడు వద్దామని కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు, వాళ్ళంతా అయిపోయారు. మేము మాత్రం వెళ్ళిపోయాం. మాతో పాటు అదే రైలుకి వస్తే మీరు సుఖంగా వస్తారా బాబు అంటే వినిపించుకోకుండా ఒక్కరోజు లేటుగా వస్తామండి అన్నారు. లేటుగా వస్తామని వాళ్ళ ఫేటు మారిపోయింది. 200 మంది వెళ్ళాలి, 30 మంది ఆగిపోయారు. అంటే 30 మంది కర్మయోగం కాలిందనమాట. అది సరే, రిటర్న్ జర్నీలో ఎందుకో నాకు అనుమానం వచ్చి ఇటు సికింద్రాబాద్ కాకుండా విజయవాడ వెళ్ళే వైపు రైట్ చేయించుకున్నాను రిజర్వేషన్. అప్పట్లో ఇంత ఫ్లైట్లు లేవు కదా, అసలు 2015 నాటికి ఫ్లైట్లు చాలా తక్కువ. ఇప్పుడు అన్ని చోట్లకి ఫ్లైట్లు వచ్చాయి అనుకోండి. ఈ రిటర్న్ జర్నీకి రావాల్సింది ఈ రైలు ఒకటే క్యాన్సిల్ అయింది, ఎందుకంటే బ్రిడ్జి పడిపోవడం వల్ల, ఇంకా బాగుపడకపోవడం వల్ల మేము హాయిగా వెళ్ళిపోయాం. కాబట్టి నాయనలారా, మీరు వెళ్ళాలనుకున్నా చివరి ఒకటిలో రైలు ఆగిపోవచ్చు, లేదా మీకే బుద్ధి పుట్టకపోవచ్చు, ఏదో రకంగా ఆగిపోతారు. పుష్కరం అంత విచిత్రమైనది, రానివ్వదు. వెళ్ళి దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే మహాపాపములు నశించిపోతాయట. సుఘోరాం అన్నారు. ఘోరములైన పాపములన్నీ కూడా దర్శన మాత్రం చేతనే పుష్కరము నశింపచేస్తుంది. నోటితో చెప్పడానికి వీలు కానన్ని పాపములు చేసిన వారు కూడా పోతారు. ఈ ప్రపంచంలో 3 మహాపుణ్యములు చెప్పారు. అలిసిపోయి ఎక్కువ శారీరకంగా బాధపడుతున్నటువంటి గురువుల యొక్క సేవ చాలా గొప్పదట. ఎందుకంటే అలిసిపోయి ఉంటారు, తెగ తిరిగేసి. అలాంటి వాళ్ళు ఉపన్యాసం చెప్పాలంటే వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలి. వారికి అన్ని రకాలుగా సేవ చేసినటువంటి వాళ్ళు పొందే పుణ్యము పుష్కర స్నానము ఇస్తుంది అన్నారు. అంటే పుష్కర స్నానం కంటే గురువు గారి పాదసేవ గొప్పదని చెప్పడం వాడు అక్కడ. ఏ కారణం చేతనైనా ఒకప్పుడు ఏ గురువు గారు అలిసిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన మర్నాడు కదలలేని స్థితిలో ఉన్నాడు, లేక బాధపడుతున్నాడు. అప్పుడు ఆయనకి బాగా సేవ చేయటం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం పుష్కర స్నానం వల్ల వస్తుంది. పుష్కరమును దర్శనము చేసుకున్నా వస్తుంది. అనేక శుభకర్మములు చెయ్యలేనటువంటి వాడు పుష్కర దర్శనం వల్ల శుభకర్మ ఫలితం పొందుతాడు. అందుకని వీలుంటే పుష్కరమును దర్శనం చేయడానికైనా ప్రయత్నించమన్నారు. స్నానం చేయలేకపోయినా, నీరు బాగాలేకపోతే ఏం చేయొచ్చు అనమాట, కేవలం దర్శనం చేసుకున్నా చాలు. ఇక మంచి పెరుగు, పులుపు లేనటువంటి పెరుగు అక్కడ బ్రాహ్మణోత్తమునికి ఆహారంలో అందిస్తే వాడు ఎటువంటి శుభం పొందుతాడో 205వ శ్లోకంలో పద్మపురాణంలో 18వ అధ్యాయంలో చెప్పారు. యస్తు దద్యాత్ తత్ర దధి బ్రాహ్మణాయ మనోరమం సోప్యగ్నిలోకమాసాత్య భుంక్తే భోగాన్ సుశోభనాన్. కమ్మని పెరుగు నచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తే, ఆయన పెరుగుతో భోజనం చేస్తే శాశ్వతంగా అగ్నిదేవుని యొక్క అనుగ్రహం పొందుతారు. అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన లోకంలో సుఖాలు అనుభవిస్తారు. అగ్ని విష్ణువునికి ఏమవుతాడని చెప్పాము, ముఖం. ఎప్పుడు విష్ణువుకి ముఖం ఎవరు, అగ్ని. అందుకని విష్ణు సహస్రనామ ప్రారంభంలో ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో ముఖమపి దహనః భూఃపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్ధిః. అందులో శ్రీమన్నారాయణుడు విరాట్ రూపం ధరించినప్పుడు దహనః అగ్ని ముఖమపి ముఖమయ్యున్నాడు కదా. ఇక వాసః అంటే కట్టుకునే బట్ట ఎవరు, అబ్ధిః సముద్రుడు, ఆయనకి వస్త్రం. సముద్రమే వస్త్రంగా మారుతుంది. యస్య వాసోయం అబ్ధిః వాసః అయం అబ్ధిః. ఇదిగో ఈ సముద్రుడు ఆయనకి వాసః వస్త్రం అయ్యాడు. వాస శబ్దం సకారాంత శబ్దం. దాని అర్థం ఏమిటి, వస్త్రము. అప్పుడప్పుడైనా భగవద్గీత చదివితే ఈ శబ్దాలు తెలుస్తాయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. జీర్ణాని వాసాంసి అంటే పాడైపోయిన, శిథిలమైపోయిన, చిరిగిపోయిన వాసాంసి వస్త్రములను యథా ఏ విధంగా విహాయ విడిచిపెట్టి నరాణి నరాహ నరులు నవాని గృహ్ణాతి
కొత్తవి ధరిస్తాడో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహనాతి నరహ అపరాణి అన్నాడు. నరుడు ఏకవచనం ఎక్కడ? ఒక నరుడు పాడైపోయిన బట్టలు తీసి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో అలాగే వార్ధక్యం వచ్చాక పాడైపోయిన శరీరం విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరం ధరిస్తాడు అన్నాడు కృష్ణుడు. కాబట్టి మన శరీరం కూడా ఓ బట్టే. సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మంచి మంచి బట్టలు కట్టుకుందాం, పాత బట్టలు అవతల పారేద్దాం అనుకుంటారు. కానీ ఏ పీనాసాన్ని పక్కనెట్టండి, దరిద్ర బతుకులు కొన్ని ఉంటాయి. వాడు యావత్ జీవితం వాడు చూస్తూ చూస్తూ ₹1 ఖర్చు పెట్టలేడు. బయట ఫ్రీగా వస్తే ఫినైల్ తాగుతాడు తప్ప ఇంట్లో మంచి కాఫీ తాగలేడు, మంచి బట్టలు కట్టుకోలేడు, గట్టిగా పేస్ట్ కూడా కొనుక్కోడు. ఒక్కొక్కడి దగ్గర ఈ నోట్లో పళ్ళు తవ్వుకోవడానికి ఉపయోగించే బ్రష్ ఉంటుంది చూసారా, ఆయనకి ఎల్కేజీలో వాళ్ళ అమ్మగారు కొనిచ్చిన బ్రష్ అది. అది వాడు రిటైర్ అయిపోయినా వాడతాడు. దరిద్ర బతుకులు ఏమిటో కానీ లోభం. అలా యావజ్జీవితం అదే. చూస్తూ చూస్తూ వాడు అనుభవించలేడు, ఇతరులకు ఇవ్వలేడు. పైగా అదేదో సినిమా ఉందిలేండి, పాపం కోట శ్రీనివాసరావు గారు, ఒరేయ్ నేను చచ్చిపోయాక నా తర్వాత నా గోచి నా లొంగోట నీకు ఇస్తానంటాడు. అనగానే పక్కన వాడు అంటాడు, అయ్యగారు ఇంకా మీరు 15 ఏళ్ళు బతుకుతారు, ఇప్పటికే 70 ఏళ్ళ పాటు ధరించిన ఈ గోచి ఇంకో 15 ఏళ్ల తర్వాత నాకు ఆ లొంగోట ఇస్తారా, నా జన్మధన్యమైంది అన్నాడు వాడు. ఇక్కడ మోహాలు తగలాయి. ఈ పిసిని కొట్టి పీరుగులు చూస్తే నాకు ఎంత కసొచ్చి వస్తుంది అనమాట. అసలు దేనికేనండి? ఒక కాఫీ తాగలేడు వాడు, చూస్తూ ఓ టీ తాగలేడు, పక్కవాడు ఇస్తే తాగుతాడు, లేదా అలా తగులెడతాడు. ఏం చూసుకుంటాడు ఇదంతాను? ఇలాంటి వాడే చచ్చిపోయి పాములయ్యే వాడి ఇంటి ఆస్తికి నిధికి ఎక్కడో కాపలా కాస్తాడు, లేదా కుక్కై పుడతాడు. నేను చెప్పానంటే నిజమది, నేను ఏది చెప్పినా ప్రామాణికంగా చెబుతున్నాను. జాగ్రత్త ఉండాలి, పేనాసితనం ఉండకూడదు. కొంతమంది అతి, వాడికి వచ్చే జీతం 50,000 60,000, ఇంట్లో పెళ్ళాం పెట్టలకి కూడా మొత్తం తగలేస్తాడు. వీడో మూర్ఖుడు. అసలు ఖర్చు పెట్టినవాడు వాడో మూర్ఖుడు. అందువల్ల మన ధనాన్ని బట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, పొదుపు ఉండాలి. అదుపు లేని పొదుపేమో అదొక ప్రమాదం. మరీ ఎక్కువ పొదుపు చేస్తే పేనాసితనం. ఈ రెండు ప్రమాదకరం అన్నాడు. లోభశ్చేదగుణే నకిం, లోభం ఉంటే దుర్గుణం అన్నారు, ఇంక వేరే దుర్గుణం ఉండక్కర్లేదు. అలాగే విపరీతంగా ధనాన్ని తన శక్తికి మించి ఖర్చు పెట్టేవాడు వాడో ప్రమాదకరుడు. ఎందుకు అనవసరమైన ఖర్చు పెట్టడం? నేను 100 సార్లు చెప్పా, నాకు 10 సార్లు దండలు వేయకండి. ఈ దండలకు పెట్టే ఖర్చు ఓ ప్రవచన మండపంలో ఒక అడుక్కి పనికి వస్తుంది. రోజు 10 రోజులు 10 దండలు వేస్తే 10,000 అవుతుంది కదా. ఈ 10,000 పువ్వుల దండలు నాకు అక్కర్లా, ఆ దేవుడికి వేయండి పర్వాలా. ఈ బోడి శరీరం ఈ దండల మీద కోరిక లేదు, నాకు ఏ బట్టల మీద అక్కర్లా. ఏదో ఈ కాస్తలాల్చి వేసుకోకపోతే మీకోసం బాగుండదు కాబట్టి వేసుకోవడం, ఆ కింద బట్ట కట్టుకోకపోతే మీరు చూడలేరు కనుక వేసుకోవడం. అంతేకాని నువ్వు ఇక భోగాలు అక్కర్లేదు, త్యాగాలు అక్కర్లేదు. చెప్పవలసినంతకాలం పురాణాలు చెప్పాం, ఏదో భగవంతుడు అనుగ్రహించినంతకాలం ఈ పురాణ ప్రవచనాలు చేసుకుంటాం తప్ప ఈ కొత్త వస్త్రాలు నానా చెత్త చెత్తాలు ఇక నాకు అక్కర్లా. మీకు అవసరం పాపం, మా సురేష్కి అవసరం. వాడు ఇంకా వయసు చూస్తే గట్టిగా ఇంత చేసి 12 ఏళ్ళు దాటలేదు. అందువల్ల అఫ్కోర్స్ 3 12 అయినా 2 12 అయినా పాపం కుర్రవాడే కనుక ఇలాంటి వాడికి అవసరం కనుక మాకెందుకు, మాకు అయిపోయింది. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 18 పురాణములను మళ్ళీ నా కళ్ళారా ఒక కొత్త మండపం ఇక్కడ కట్టవలను, కట్టి అందులో ప్రవచనం చేయవలను. దానికోసం ఆ 18 పురాణాలు ఒకేసారి పారాయణ జరగాలి. అది 1 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. అది పారాయణ మీదకి నేను ఆ మండపంలోనే ఉంటాను. ఎక్కువ మందిని పెట్టైనా పారాయణ చేస్తాను. నేను మాట ఇస్తాను, 18 పురాణములు మీ కళ్ళ ముందు పారాయణ దొరికితే ఈ గురువు గారు ఎంతవరకు మాట ఇచ్చిన తర్వాత ఏదైనా తప్పారా? మీరు చూశారు కదా, ఏ గుడైనా కడతామన్నా కట్టకుండా ఉన్నామా? సత్యనారాయణ స్వామి ఆలయం కట్టాం, అనేక ఆలయాలు కట్టగలిగాం, కాశీపీఠం స్థాపించాం. మరి కొద్ది రోజుల్లో 2వది కూడా పూర్తయిపోతుంది. పూర్తయితే అద్భుతంగా తయారవుతుంది. బెంగుళూరు బ్రహ్మాండంగా దొరుకుతుంది. గుడిబడి ప్రాణం త్యాగం చేసి మరి వీరంతా దాన్ని నిలబెడుతున్నారు. అటువంటి గురువు గారిని నమ్మలేరా మీరు? ప్రవచన మండపం కడతారంటే కట్టాలి. దానికి మీరు చేయవలసిన పనుల్లా మీరు ఏం చేస్తారో తెలీదు. డిసెంబర్ నెలాఖరికి అవసరమైతే అందరూ తొలకో వీధికి ముష్టిని ఎత్తండి, ఏం పర్వాలేదు. మంచి పనుల కోసం ముష్టి ఎత్తితే చాలా పుణ్యం. మీ సొంత పనికి అడుక్కోకండి. మీ సొంతానికి మీరు ఎలా అడగరు? ధర్మకార్యములకు ముష్టి ఎత్తైనా చేయమన్నారు. అందుకని పూర్వకాలం ఏం చేసేవారు అనమాట, బాబు మండపం కడుతున్నాం అని అన్నా పర్వాలేదట, అంత అవసరం లేదని మీకు. హైదరాబాద్లో గురువు గారి మీద భక్తి కలిగిన వాళ్ళు ఒక 10,000 మంది లేరంటారా? ఉన్నారా? ఆ మాత్రం కూడా లేకపోతే ఇక నా బతుకు వేస్ట్ అనుకోండి. కనీసం నా ఉద్దేశం ఒక 1000 మంది కంటే ఎక్కువనే ఉంటారని అనుకుంటున్నాను. 1000 మంది 1000 వేసుకుంటే అది ఏమవుతుంది? 100,000 అయితే 1,00,000, 1000 అయితే 10 లక్షలు. 10,000 మంది చేసుకున్నారంటే ఇక తిరగలేదు, వచ్చేస్తుంది మనకి, అయిపోతుంది. నాకు మీరు మాట ఇవ్వండి, మీరు తలుచుకుంటే చేయగలరు.
చీమలు కొద్దిగా పట్టుకొచ్చి బెల్లం అక్కడ ముద్ద పెడుతున్నాయి. తేనెటీగలు కొద్దిగా తేనె పట్టుకొచ్చి తేనె పట్టు పెడుతున్నాయి. ఆ తేనె పట్టు ఎవరినో పట్టుకెడితే కుట్టేస్తాయి. అలాగే మీరు కూడా తేనె పట్టును పెట్టండి. ఆ తేనె పట్టు గురువుగారికి తప్ప ఎవరైనా అంత తక్కకుండా ఎవడైనా వస్తే కొట్టండి. అందువల్ల చెయ్యగలరు అనుకుంటే గట్టిగా జై శ్రీరామ. ఎందుకంటే మేము స్థలం అయితే చూసేసాం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గురువుగారు నానాయాత్ర పడి కొంతవరకు తీసుకొచ్చారు అక్కడెక్కడ. అది ఉపన్యాసముల ద్వారా ప్రాణాలకు తెగించి తెచ్చారు. కానీ ఇంకా కావలసింది చాలా కనబడుతున్నది. సంఖ్య చెప్పలేం. కానీ ఎదురుగుండా కొండ కనపడింది. ఓ బండ మాత్రం పట్టుకొచ్చాను. ఇంకా 10 బండలకి ఒక బండ వచ్చింది. ఇంకా 9 బండలు కావాలి నాకు. 9 బండలు కావాలంటే మీరు శ్రమపడండి. మీరందరూ అందులోకి వచ్చి మీరు కూడా స్వయంగా ఆ పారాయణ చూద్దురు. కానీ అపూర్వ రీతిలో అన్నదానం జరగాలి, అద్భుతమైన ఊరేగింపు జరగాలి. 18 పురాణాలు కూడా బంగారు సింహాసనం ఆల్రెడీ చేయించింది, దాని మీద ఊరేగించాలి. ఇది గురువుగారి లక్ష్యం. పురాణము వింటున్నవాడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు కొంచెం స్పందిస్తే చాలు. ఒక 10,000 మంది కనుక భక్తులు స్పందిస్తే ఈ కార్యక్రమం వెంటనే అయిపోతుంది. పెద్ద కష్టం కాదు. దానికోసం మీరు చేయగలరు. మరొక్కసారి జై శ్రీరామ్. సరే, కాబట్టి ఎందుకు చెప్తానంటే అనవసరమైన దండలకి వాటికి ఖర్చు పెట్టకండి. ఆ దండకు ఖర్చు పెట్టే డబ్బులు తీసి పక్కన పెట్టేయండి. అది కనీసం ఒక ఇటుక్కనే వస్తుంది. ఓ దండ ఖరీదు ఎంతండి ఇవాళ? 150 రూపాయలకి 2 ఇటుకలు వస్తాయా? 2 ఇటుకలు వచ్చినా చాలు. అందువల్ల 2 ఇటుకలు వచ్చాయంటే 3 ఇటుకలు వచ్చాయంటే చాలా ఉపయోగం అనమాట. నాకెందుకు ఇదండ? అలాగే నా కోసం పట్టుకొచ్చే రకరకాలైన పదార్థాలు ఏమొద్దు. పట్టుకొచ్చి ఆ పళ్ళు ఇస్తే యాపిల్ పళ్ళు నేను ఎలాగ తినలేను. పోనీ మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఎన్ని తినగలుగుతారు? లంక పట్టుకొచ్చి తిరిగి తీసుకొచ్చేదాకా ఉన్నాయి. ఒక ఆవిడ పట్టుకొచ్చింది బస్తా. ఎన్ని బస్తాలైనా వేస్తారా? అక్కడ తినగా మళ్ళీ ఇక్కడ పట్టుకుని వచ్చే చోట కూడబెట్టాలి. ఈ రోజు నుంచి పైసా విలువైంది దాచిపెట్టండి. ఏ విధంగా అయినా సరే మరీ పిసిరుగొట్టుతనము పనికిరాదు. అలాగనే అతి వ్యయము, ఈ రెండింటిని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు జ్ఞాని అవుతాడు.